ఇలాగా అంటించాను లేదో సండే రోజు అయితే శ్రీరామనవమి కదండి. ఇంకా అంట్లు అట్లా తోమేసుకుంటున్నాను. అంట్లు తోమేసుకున్నాకైతే ఇంకా తర్వాత అయితే పాలు టీ పెట్టుకున్నాం తాదాం కదని అందులోకి అయితే పాలు అయితే మరగబెట్టానండి. అది కూడా పాలు లేవు ఈరోజు అయితే. మళ్ళీ ప్యాకెట్ పాలు తెప్పించుకోవాలి మేమైతే. ఇంకా ఇప్పుడు చూసారా ఈ పాలన్నీ లూపోయమాట. ఎందుకంటే నేను చిన్న మిస్టేక్ అయితే చేశాను. గిన్నెలు అని చెప్పి దాని మీద పైన ఎట్టమాట. దానిపైన పెట్టడం వల్ల అది బరువు ఒక పక్క అది పొడుగుంది కదా లోట వల్ల ఏమో తిరగబడిపోయింది సైడ్కి. దానివల్ల చూసి 2 పాలు పోయి మొత్తం 6 లీటర్ పాలు అయితే పోయండి. తర్వాత వచ్చేసి కింద అంతా అయిపోయింది. పోయిన మాట నుంచి ఇప్పుడు అంతా నేనైతే శుభ్రం చేసుకోవాలి. ఇదంతని మొత్తం ఇదంతా తూలిపోయింది. ఇప్పుడు అంతా క్లీన్ చేయాలన్నమాట. నేను ఇప్పుడు చూసారా ఎంతలా అయిందో. చూసారు చేసిన మిస్టేక్ మొత్తం పాలను తూలిపోయినమాట. నేను ఇలా చేతితో పట్టుకున్న లోపల ఆ కుండు పాలు అయితే మిగిలాయి. ఈ కుండు పాలు అయితే మిగిలాయి మొత్తం అన్నీ కింద పోయాయన్నమాట. ఇంక ఈరోజు ఎలా శ్రీరామ అదే పని తక్కువగా ఉంది అనుకున్నాను. కానీ ఇంకా ఇది ఎక్కువైపోయింది. ఈ పని ఇంకా క్లీన్ చేయాలి. క్లాతులను తెచ్చి అలా ఉందన్నమాట. ఈరోజు అయితే నేను అనుకున్నా ఈరోజైతే ఇంకా పండగ చేసుకోమని. ఈరోజైతే ఇంకా చేసుకోకూడదు. ఈ రోజు మళ్ళీ లక్ష్మీవారం గట్ట మేము టెంపుల్కి అయితే వెళ్తాము. ఇంకా ఈరోజు ఇంకా చేసుకోకూడదు కదా. ఇంకేం ప్రసాదాలు గట్ట ఉన్నాను అంటే అనుకొని ఇంకా ధీమాగా లేచి టీ అయితే పెట్టుకొని తాగుదాం. అంటలు అయితే తోమేసుకున్నాను. అవేమో దీని మీద పెట్టాను. ఇదన్నీ మొత్తం ఇంకా ఇది ఒడిగిపోయి నాకైతే పని ఎక్కువైపోయింది. ఇప్పుడైతే ఇదంతా క్లీన్ చేయాలంటే ఓ 1-2 నిమిషాలు పడద్దు ఎగస్ట్రా పడండి. అది ఇంకైతే ఇప్పుడు జాగి ఇదంతా క్లీన్ చేయవలసి వస్తుంది. ఇప్పుడైతే నుండి చూసిన మొత్తం అంతా రూపోయింది. పాలు ఏదో పెద్ద పని అయిపోయింది. ఇప్పుడైతే ఇలా కంగారు ఒకసారి పొద్దున్నే ఎలాగో జరుగుతుంటే మాట, ఒకసారి ఇలా జరిగితే రోజంతా మళ్ళగా ఉంటుంది. ఏదో పోవడం జరుగుతుంటుంది. పొద్దున్నే జరిగింది అనుకోండి. ఇలా పండగ పూట పాలు కూడా పోయి ఇంట్లో కూడా పాలు లేవు. ఇంకైతే తెప్పించుకోవాలి బయట నుంచి అయితే. ఇప్పుడు దాకా టీ అయితే మరపెట్టుకుని ఆ గ్లాసుల కోసం అయితే ఇందులో 2 గ్లాసులు ఉంటాయి టీ దానికి. మేము ఉన్నాయని పైన పెట్టేసి మరి తీయలేదు. ఆ గ్లాసుల కోసం అయితే ఈ గిన్నెలు అన్నీ ఎదికాను. కానీ ఎక్కడనో తెలుసు మీకు శంఖలో పిల్లలు ఎత్తుకుని ఊరంతా ఎత్తుకున్నట్టయితే నేను గిన్నెలు అయితే వచ్చేసి ఇందులో ఉన్నాయండి. గ్యాస్ మీద నేను నైట్ తోమి పెట్టిన పాల గిన్నెలో మాత్రం పెట్టానండి. ఇందులో అయితే పెట్టాను. ఇప్పుడు తీసుకున్నాను అనమాట. ఇప్పుడు టీ కూడా చల్లారిపోయింది. టీ కూడా మళ్ళీ మరగబెట్టిన 2 సేపు అయితే. గ్యాస్ కూడా క్లీన్ చేసుకున్నాను. చూసారా ఈ 2 గ్లాసులు అన్నమాట మాకు ఉన్నాయి. కానీ గ్లాసులు కాకపోతే ఎక్కడో పెట్టేసామండి. తీయలేదన్నమాట. ఇల్లు మారినప్పుడు ఇంక ఎలాగ వెళ్ళిపోతాం కదని చెప్పేసి ఇంక మేము సామాన్లు ఏం తీయట్లేదు. గ్యాస్ మొత్తం ఇలా కడుక్కోవాలి మొత్తం నీట్గాని. ఇంకా తర్వాత వచ్చేసి ఫ్లోర్ కూడా క్లీన్ చేస్తాను. ఎలా ఉంది ఇలా పని అసలు ఏమవుద్దో తెలియదు. కానీ రోజా శ్రీరామనవమి కానీ ఇలా జరుగుతుంది నాకు అన్ని. మార్నింగ్ ఏదైనా జరిగిందనుకో తర్వాత 2-3 ఇన్సిడెంట్స్ ఇలాగే జరుగుతుంటాయి నాకైతే అన్ని. మీకు కూడా జరుగుతాయి ఎప్పుడన్నా కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. ఇప్పుడైతే టీ మరగబడిన టీ అయితే తాగాలని ఇప్పుడైతే 9:10 అయితే అయిపోతుంది. ఇంకా ఫైనల్ చూసారా 1 అవర్ 9కి అయితే 10 అయిపోతుంది. ఇప్పుడైతే టీ తాగుతుందండి. ఎందుకంటే ఇది ఇంత పెద్ద గ్లాస్ అనుకుంటున్నారా, మాకు 2 చిన్న గ్లాసులు ఉంటాయి. అందులో ఒకటి దాంట్లో దేవుడికి చేసిన అనమాట. దానికోసం ఈ పెద్ద గ్లాస్ యూజ్ చేసుకున్నాను ప్రస్తుతానికి అయితేనే. ఇప్పుడైతే 1 అవర్ టీ తాగుతాం. ఇప్పుడు 10 అయిపోతుందండి. ఈరోజు అయితే మ్యాగీ చేస్తున్నానండి బ్రేక్ఫాస్ట్ అని. ఎక్కువ చేయట్లేదు. నాకు మ్యాగీ పెద్ద ఇష్టం తింటాను అది లేదు. ఇంకా మా ఆయనకి మా పాపకి మా బాబుకి అన్నమాట. ఈ మధ్యలో ఇడ్లీ పిండి వేయలేదు. ఈరోజు వేస్తాను వేయలేదు. ఇంకా రేపు అయితే వేయాలండి ఇడ్లీ పిండి లేకైతే ఇలా మ్యాగీలు కట్ చేసుకోవాల్సి వస్తుంది. లేదా బయట టిఫిన్ తెచ్చుకోవాల్సి వస్తుంది అన్నమాట. ఈరోజు అయితే ఇంకా తర్వాత వచ్చేసి ఇంక ఇల్లు అయితే కూడా క్లీన్ చేస్తాను. ఇల్లు తుడిసాను. బయట నుంచి తుడుచుకొచ్చేసాను అన్నమాట నీట్గానే. ఎండ చూసారు అంత ఎండ ఉందో చూసారు. ఈరోజు అయితే మాత్రం నిన్న అయితే ఫుల్గా వర్షం అయితే కురుస్తుంది. కానీ ఇప్పుడు ఎండ ఎంత భలే ఎండ ఉంది చూసారండి. ఎండ అయితే బేబచ్చంగా కాసేసింది ఈరోజు చూసాను. నిన్న అయితే ఈవినింగ్ అంతా పొద్దునంతా కాసిన తర్వాత ఈవినింగ్ అయితే ఫుల్గా వర్షం కురిసింది. నైట్ అంతా చల్లగా ఉంది. పొద్దున కూడా చల్లగా ఉంది. ఇప్పుడైతే ఎంత ఎండ వచ్చేసింది చూసినప్పుడు 10:10 అవుతుంది టైం అంతే అండి. ఎండ మాత్రం చాలా ఎక్కువ అయితే ఉంది. ఇలా చూడాలి మధ్యాహ్నం ఇంకెంత టాపులు ఎగ్గడొస్తుందో. హాయ్ అండి ఈరోజు శ్రీరామనవమి నీస్తాను కాబట్టి అందుకనే మష్రూమ్ తెప్పించుకున్నామండి. మష్రూమ్స్ అయితే మనకి ఇది చికెన్ లాగా ఉంటుంది. మాకు కూర కూడా చాలా ఇష్టం. దీంట్లో బిర్యానీ కూడా చేసుకుని తింటాం ఎక్కువ. కానీ ఇవాళ అయితే బిర్యానీ చేయలేదు. ఎండలు ఎక్కువ ఉన్నాయి కదా.
ఇంకా అందుకే నార్మల్గానే రైస్ ఉండి చారు పెట్టేసానండి. ఇంకా ఇదైతే కర్రీ ఉండేస్తాను. 2 ప్యాకెట్లు తెప్పించుకున్నమాట పొద్దునకి సాయంత్రం సరిపోయేలాగా. ప్యాకెట్ అంతా ఒకటి 50 రూపాయలు ప్యాకెట్ అండి. ఈరోజు అయితే బాగున్నాయి అన్నీ. మన వారం తెచ్చిన కొన్ని అసలు బాగాలేదు అన్నమాట. ఈరోజు అన్నీ బాగున్నాయి మొత్తం. కూర కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి. ఆల్రెడీ నేను చాలాసార్లు అయితే వీడియో తీసి పెట్టాను చూడండి. ఇప్పుడైతే వంట చేస్తుంటాను. మా ఆయనగారు అయితే బయటికి వెళ్ళి వచ్చే లోపల నేనైతే ఉల్లిప ముక్కలు కోసుకున్నాను. చారు అయితే అయిపోయింది, రైస్ కూడా అయిపోయిందండి. ఇంకా చారు కూడా రెడీ అయిపోయింది. తర్వాత కూర అయితే ఉండాలన్నమాట. ఇంకా ఉల్లిప ముక్కలు వేగి లోపల ఇవైతే శుభ్రంగా క్లీన్ చేసుకుంటాను. మట్టి అంతా లేకుండా తెల్లగా కడిగేసుకుంటాను అనమాట అండి. ఇంకా ఎండ కూడా ఫుల్ అయిపోయింది. పని దగ్గర పడుతుంది అయితే అండి టైం అయితే. శుభ్రంగా నీటి కడిగేసుకున్నాను. ఇంకా కడగలేదు, ఏది శుభ్రంగా కడిగేసుకున్నాను. కడిగేసుకొని ఇంక ఇక్కడ చివరిన ముచ్చుకులాగా ఉందా తీసేసి తర్వాత అయితే ఇది కూడా తీసేసుకొని ఇది 4 ముక్కలు చేయాలండి. ఎందుకంటే కొంచెం పెద్ద కొంది కాబట్టి 4 ముక్కలు చేసుకుంటున్నాను. చిన్నవి అయితే కనుక ఇలాగ చిన్నవి అయితే కనుక అండి నేను 2 ముక్కలు అయితే చేసుకుంటాను అనమాట. ఇంకా బాగా చిన్నవి అయితే కనుక మామూలుగా వేస్తాను అనమాట. మళ్ళీ ఒకసారి అయితే కడిగేసి అందులో వేస్తాను అనమాట అండి. కూర అయితే ఫైనల్ అయ్యి ఉండేసాను. ఇంకా ఉడకాలి టైం పడుతుంది, ఉడకనొక 1 పావు గంట పడుతుంది. ఇది ఎక్కువసేపు ఏమి ఉడికించకలేదు. కానీ అయితే చికెన్కి అందరికీ ముక్కలు ఉంటాయి కదా, అలాగ ఉంటుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. చికెన్ తిన్నట్టే ఫీలింగ్ కలుగుతుంది అనమాట. ఈ పుట్టగొడుగుల కర్రీ అయితే కనుక మాకు బాగా ఇష్టం. మా ఇంట్లో అందరికి ఇష్టం అనమాట. చికెన్ తిన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా కర్రీ అయితే వండుకుంటామని మేమైతే. హాయ్ అండి, వంటలన్నీ అయిపోయినాయి. ఇంక ఈరోజు అయితే ఇంకా ఇదండి స్పెషల్ అయితే ఈరోజు చారుని మష్రూమ్ కర్రీ అయితే అయిపోయింది, రెడీ అయిపోయింది. ఇంకా ఆల్రెడీ ఎప్పుడో చాలాసార్లు వీడియో తీసి పెట్టానండి. అందుకే సార్ అయితే నేను కర్రీ పెట్టలేదు. ఎందుకంటే బిర్యానీ కట్ చేశాను కదా, వెజ్ ఉన్నప్పుడు అయితే కర్రీ తప్పకుండా అయితే వండుతాను. నాన్ వెజ్ తిన్న రోజు అప్పుడైతే కర్రీ తీసి పెట్టాను చూడండి. ఇప్పుడైతే ఇంకా భోజనం తినేది 2:15 అయితే అవుతుంది టైం అయితే అండి. ఇప్పుడైతే ఇంకా భోజనం చేసి మళ్ళీ హాయ్ అండి అందరూ. శ్రీరామనవమి ఎలా జరుపుకున్నారు? మేమైతే సంవత్సరం అయితే ఇంకా టెంపుల్కి వెళ్ళకూడదు, అందుకే వెళ్ళలేదండి. ఇంకా లక్షవారం ఎప్పుడు వెళ్తాం అన్నమాట. శ్రీరామ ఇంకా దర్శనం చేసుకోవడానికి వెళ్తాము. ఇక్కడ టెంపుల్స్ అయితే ఉన్నాయి కానీ ఇంక ఈ రోజు అయితే కుదరలేదు, అందుకే వెళ్ళలేదు. మేము ఇంకా 4-5 రోజులు పోయికి వెళ్తామండి. అప్పుడైతే దర్శించుకుంటాము శ్రీరామవారిని, సీతమ్మ తల్లిని. ఇంక ఈ రోజు అయితే మేము ఏ పండుగ చేసుకోలేదు, అలాగే స్పెషల్స్ కూడా ఏం చేసుకోలేదండి. ఇంకా వంటలు గట్ట మామూలుగా ఇంట్లో రైస్ వండేసుకొని చారు పెట్టేసుకొని కర్రీ అయితే వండేసుకున్నాం, మష్రూమ్ కర్రీ. ఈ రోజు అయితే నాన్ వెజ్ తినకూడదు కాబట్టి ఇంకా తర్వాత ఏముంది ఇంకా తినేసి ఇప్పుడైతే ఇంకా హ్యాపీగా రెస్ట్ తీసుకున్నమాట. ఇంకా అంతే అండి. భోజనాలు నేను అయిపోయింది. ఇంకా మా పాప అయితే పడుకునిపోయింది, మా ఆయనగారు పడుకున్నారు. ఇంకా నేను కూడా పడుకునిపోతాను అనమాట. ఇంకా ఈ రోజైతే ఈ వీడియో పెడతానండి. ఎందుకంటే ఇంకా ఈ రోజైతే ఇంకేం పని లేవు. ఇంక వాడికి మళ్ళీ ఈవినింగ్ అండి. ఇంకా ఈ రోజైతే మధ్యాహ్నం వరకు ఈ లాగే తీసిన అదైతే పెడతాను చూడండి. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. మీ అందరూ బాగా జరుపుకున్నారా లేదా కామెంట్ చేయండి. ఇంక ఈ సంవత్సరం అయితే మేము చేసుకోలేదు, పోయిన సంవత్సరం చాలా బాగా చేసుకున్నామని. మేమైతే టెంపుల్కి వెళ్ళి అన్నీ వెళ్ళాము. దర్శనం అయితే బాగా జరిగింది. పోయిన సంవత్సరం కూడా శ్రీరాముల వారి గుడికి వెళ్ళామన్నమాట. ఈవినింగ్ అయితే వెళ్ళి దర్శనం చేసుకున్నాం. అన్నీ బాగున్నాయి. పోయిన సంవత్సరం ఉగాది పండుగ కూడా బాగానే చేసుకున్నాము. ఈ సంవత్సరం ఉగాది పండుగ బాగానే చేసుకున్నాం. కానీ ఇంకా వీడియో పెట్టాను చూడండి ఎలా జరిగింది ఏంటన్నది. తర్వాత అయితే ఈరోజు ఇంకా టెంపుల్కి అయితే వెళ్ళలేదు, మామూలుగా ఇంట్లోనే ఇంకా అన్ని పనులు చేసుకొని ఇంట్లో ఉన్నామండి. ఓకే ఫ్రెండ్స్, మీరు పెట్టి వీడియోని అయితే ఒక లైక్ ఇవ్వండి. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉంటే బెల్ కట్టే టచ్ చేయండి. ప్రతి వీడియో నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.